సో మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ భరత్. అంటే ఇప్పటి వరకు చాలా సీక్రెట్ మెయింటైన్ చేసింది బీజేపీ. ఇప్పటి వరకు అసలు రేఖా గుప్తా పేరు మనం ఎక్కడ వినలేదు. పర్వేష్ పేరు కూడా విన్నాం. ఎందుకు ఇట్లా లాస్ట్ 2 days గా ఇది వినబడుతుంది రేఖా గుప్తాకు సంబంధించి. సో అసలు రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా చేయడానికి 2 ప్రధాన కారణాలు. ఒకటి మహిళ, సుష్మా స్వరాజ్ తర్వాత మళ్ళీ మహిళా ముఖ్యమంత్రి చేయలేదు. సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే సింధియా వీళ్ళిద్దరు మహిళా ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు బీజేపీ 12-13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఉమెన్స్ బిల్లు కూడా వాళ్ళే ప్రవేశపెట్టి పార్లమెంట్లో పాస్ చేశారు. ఒకటి మహిళకు ఒక స్థానంలో అయినా ఒక రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఇక రెండవ కీలక అంశం ఏంటంటే ఆమె కమ్యూనిటీ రేఖా గుప్తా మీన్స్ బనియా కమ్యూనిటీ. బనియా అంటే మన దగ్గర ఆర్యవైశ్యులు, కోమట్లు అంటారు కదా. సో ఆ సామాజిక వర్గం. బీజేపీని ఒకప్పుడు ఏమనేవాళ్ళు, బ్రాహ్మణ్ బనియా పార్టీ అనేవాళ్ళు. 1990 వరకు కూడా, 1991 వరకు, అంటే 1984లో 2 సీట్లు వచ్చాయి, 1989లో 86 సీట్లు వచ్చినప్పుడు బీజేపీ ఆల్వేస్ అప్పుడంతా కూడా అప్పర్ క్యాస్ట్ పార్టీ, మెయిన్లీ డామినేటెడ్ బై బ్రాహ్మణ్ బనియా. బనియా అంటే వ్యాపార వర్గం. ఢిల్లీలో చాలా వరకు కూడా వ్యాపార వర్గమే. ఢిల్లీలో అంతా కూడా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. ఢిల్లీ ఈజ్ బిజినెస్. మీరు చాందిని చౌక్ వెళ్తే చిన్నటి నుంచి పెద్ద వరకు అన్ని కూడా వ్యాపారాలు ఉంటాయి. కనాట్ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. సో ఆ కమ్యూనిటీ బనియా కమ్యూనిటీ. అక్కడ ఢిల్లీలో 3-4 ప్రధాన కమ్యూనిటీస్ ఉన్నాయి. బ్రాహ్మిన్స్ ఎక్కువ సంఖ్యలో ఉంటారు, బనియాస్ ఉంటారు, పంజాబీస్ అంటే పంజాబ్ నుంచి వచ్చిన హిందూస్. పంజాబీస్ అంటే సిక్కులు కాదు, మళ్ళీ సిక్కు వేరే కమ్యూనిటీ. పంజాబీస్, బ్రాహ్మిన్, బనియా. ఢిల్లీ అవుట్స్కట్స్ లో హర్యానా లాంటి ప్రాంతాల్లో జాట్. ఇప్పుడు ఈ 5 సామాజిక వర్గాల్లో ఎవరో ఒకళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇంతకుముందు మదన్ లాల్ ఖురానా పంజాబీ వ్యక్తి అవకాశం ఇచ్చారు. సాహిబ్ సింగ్ వర్మ, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని ఓడించిన ప్రవేశ్ వర్మ తండ్రి, ఆయన జాట్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అయితే జాట్ల ప్రాబల్యం ఢిల్లీ అవుట్స్కట్స్ లో ఎక్కువ ఉంటుంది. హర్యానా, యూపీ ఇక్కడంతా కూడా జాట్లు యూపీ, హర్యానాలో కన్నెర చేస్తే ఏ విధంగా ఉంటుంది, రైలు పట్టాల మీదనే వాళ్ళు కూర్చొని అన్ని ట్రైన్స్ అన్ని ఆపేస్తారు. జాట్లు ఎన్నోసార్లు. హర్యానాలో చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ. కానీ హర్యానాలో నాన్ జాట్ నినాదంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎప్పుడు కూడా హర్యానాలో వాళ్ళు అధికారంలో ఉంటారు. జాట్ అంటే మన దగ్గర కమ్మాస్ లాంటి కమ్యూనిటీ, చౌదరి అని ఉంటుంది. చౌదరి చరణ్ సింగ్ మాజీ ఉప ప్రధాని కదా. సో ఆ కమ్యూనిటీ, ఈ 3-4 కమ్యూనిటీస్ ఇంపార్టెంట్. దీనిలో ఏదో ఒక కమ్యూనిటీకి అవకాశం ఇవ్వాలి. అయితే బీజేపీకి ట్రెడిషనల్ గా బ్రాహ్మణ్ బనియా పార్టీ అని ఉంది. కానీ ఈ మధ్యలో వాళ్ళు బనియాలకి కొంచెం దూరం అయ్యారని చెప్పాలి. బనియాలకి చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అంటూ ఏది లేదు. అంటే ముఖ్యమంత్రి పదవి ఎక్కడా కూడా లేదు. ఇన్ని రాష్ట్రాల అధికారంలో ఉన్నా నార్త్ ఇండియాలో బనియా ఆల్సో ఇంపార్టెంట్ కమ్యూనిటీ. ఫైనాన్స్ డబ్బులు బాగుంటాయి ఎక్కడైనా బనియాస్ కి. ఇక్కడ మన దగ్గర ఆర్యవైశ్యుల దగ్గర ఎలా అయితే బిజినెస్ కమ్యూనిటీయో, సరే ఇప్పుడు బిజినెస్ ఇక అందరు చేస్తున్నారు. సో మెయిన్ అక్కడ ఇంకా కూడా నార్త్ లో బనియా కమ్యూనిటీ మెయిన్ గా బిజినెస్ చేస్తుంది. సో ఆ బిజినెస్ కమ్యూనిటీ బీజేపీకి మొదటి నుంచి అనాథగా, స్టార్టింగ్ నుంచి 19 జనసంఘ్ ఉన్నప్పటి నుంచి కూడా అండగా ఉంటూ వస్తుంది. కానీ ఈ మధ్యలో ఒక పెద్ద పోస్టులు ఏవి, ముఖ్యమంత్రి పదవి లాంటివి ఏవి ఇవ్వలేని సిచ్యువేషన్. అందుకని లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లాను పెట్టారు. రాజస్థాన్ నుంచి ఆయన, కోటా నుంచి ఎంపీ 2 సార్లు ఆయన చేశారు. ఆయన బనియా కమ్యూనిటీ. తర్వాత పీయూష్ గోయల్, ఆయన అంతకుముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా చేశారు. రాజ్యసభలో అధికార పక్ష నేత లాస్ట్ టర్మ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు రాజ్యసభలో అధికార పక్ష నేతగా ఇంకా వేరే వ్యక్తి ఉన్నారు. అది వేరే సంగతి. సో ఒకటి కంపల్సరీ ఇదంతా ఎందుకు జరిగిందంటే, ఈ బనియా వ్యక్తికి సంబంధించిన ఓటు బ్యాంకును బీజేపీ కోల్పోయింది లాస్ట్ కొన్ని రోజుల్లో, 10-15 సంవత్సరాల్లో. ఎందుకు కోల్పోయింది చెప్పండి? అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రావడం వల్ల ఢిల్లీలో ఉన్న బనియాస్ మొత్తం కూడా ఆయన వైపు కన్వర్ట్ అయిపోయారు. ఎందుకు? ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ బనియా. మావాడు ఇంత పెద్ద ఎత్తున పార్టీ పెట్టాడు అంటే ఫస్ట్ టర్మ్ పెద్దగా రాలేదు. ఫస్ట్ టైం కేజ్రీవాల్ కు 32 సీట్లే వచ్చాయి. 32 సీట్స్ వచ్చినప్పుడు కొంత బనియా సపోర్ట్ చేశారు. కానీ నెక్స్ట్ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత అవుట్ రైట్ గా బనియాస్ ఇంకా బీజేపీ నుంచి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వైపు షిఫ్ట్ అయిపోయారు. అందుకని 67 సీట్లు వచ్చాయి. అంటే అక్కడ బనియాస్ చాలా స్ట్రాంగ్. వాళ్ళు వేరే వాళ్ళతో ఓట్లు కూడా ఏం చేయగలరు. వ్యాపార వర్గం కదా, వ్యాపార కమ్యూనిటీ అంటే డామినేట్ కమ్యూనిటీ. తమ దగ్గరికి వ్యాపారాలకు వచ్చే వాళ్ళను, తమ కింద పనిచేసే వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే కమ్యూనిటీ.
సో అరవింద్ కేజ్రీవాల్ రాకతో ఢిల్లీలో క్రమంగా బీజేపీ బనియా ఓట్లన్నింటినీ కూడా కోల్పోయింది. సో ఇప్పుడు రేఖా గుప్తాకు ఆ 2 క్వాలిటీస్ ఉన్నాయి, ఒకటి బనియా, రెండోది మహిళ. 2 ఈక్వేషన్స్ కలిసి వస్తాయి. అందుకని అది సంఘ్ మాట కూడా చెప్తున్నారు ఇప్పుడున్న వాళ్ళలో. నిజానికి బనియా కమ్యూనిటీ నుంచి విజేంద్ర గుప్తా కూడా ఉన్నాడు. విజేంద్ర గుప్తా 3 టైమ్స్ ఎమ్మెల్యే, గతంలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు విజేంద్ర గుప్తా. బీజేపీ నేతగా ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. కానీ మహిళ ప్లస్ బనియా 2 కలిసి వచ్చాయి కదా, అందువల్ల ఆ ఈక్వేషన్ లో ఇవ్వాల్సి వచ్చింది ఒకటి. అయితే ఆశ్చర్యకరం ఏంటంటే రేఖా గుప్తా ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఇటీవల ఇంతకుముందు చాలా సీనియర్స్కి ఇచ్చేవాళ్ళు బీజేపీ ముఖ్యమంత్రి పదవి అంటే. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, గుజరాత్లో భూపేంద్ర పటేల్ అంటే విజయ్ రూపానీని తీసేసి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో 2వసారి శాసనసభ్యుడికి ఇచ్చారు. మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ అంతే, 1వసారో 2వసారో. రాజస్థాన్లో భజన్ లాల్ శర్మ, అక్కడ కూడా 1వసారి. శివరాజ్ సింగ్ చౌహాన్ 4-5 సార్లు ఎంపీ గెలిచారు, 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా 1వసారో 2వసారో గెలిచిన వ్యక్తికి మధ్యప్రదేశ్ లో మోహన్ యాదవ్ కు యాదవ్ కమ్యూనిటీ, ఎందుకంటే యాదవ్ కు ఉత్తరప్రదేశ్ లో ఇవ్వలేరు, ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ కదా. సో నార్త్ ఇండియాలో యాదవ్స్ చాలా పెద్ద ఎత్తున, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 10-12% ఓట్లు ఉంటాయి. ఉత్తరప్రదేశ్ లో ఇవ్వలేరు, యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, లేకపోతే బ్రాహ్మణ్ కమ్యూనిటీ. అక్కడ అఖిలేష్ యాదవ్ కూడా యాదవ్ కాబట్టి యూపీలో బీజేపీ యాదవ్ సీఎం చేసినా అఖిలేష్ యాదవ్కే పెడతాయి. అందుకని పక్క రాష్ట్రం మధ్యప్రదేశ్ లో ఇచ్చారు. తర్వాత హర్యానాలో బ్రాహ్మణ్ చీఫ్ మినిస్టర్ ఉండే మనోహర్ లాల్ ఖట్టర్, ఆయన తీసేసి ఓబీసీ వర్గం నుంచి సైనిని చేశారు సీఎం ఎలక్షన్ ముందు, ఇప్పుడు ఆయన్ని కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత రాజస్థాన్ లో బ్రాహ్మణ్ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు, ఇక్కడ తీసేసినందుకు భజన్ లాల్ శర్మ, ఆయన 2వసారి. సో మొత్తం నార్త్ ఇండియా స్టేట్స్ లో బీజేపీ అంతా కూడా ఒక్కో సామాజిక వర్గానికి ఒకటి. మధ్యప్రదేశ్ లో యాదవ్ కు, గుజరాత్ లో పటేల్లే కదా బీజేపీకి వ్యతిరేకంగా ఎజిటేషన్ చేసి ఒక విధంగా చాలా పెద్ద ఎత్తున పటేల్ ఎజిటేషన్ అయింది. చావు తప్పి కన్నులు ఒట్టబోయింది 2000 ఈ ఎలక్షన్ కాదు, అంతకుముందు ఎలక్షన్ లో బీజేపీ. ఆ తర్వాత రికగ్నైజ్ అయ్యి పటేళ్లకు మెల్లగా సీఎం పదవి ఇచ్చారు. గుజరాత్ లో పటేల్, మహారాష్ట్రలో బ్రాహ్మణు, రాజస్థాన్ లో బ్రాహ్మణు, ఢిల్లీలో బనియా, హర్యానాలో ఓబీసీ, ఇక్కడ మధ్యప్రదేశ్ లో ఓబీసీ మోహన్ యాదవ్. సో ఒక్కో రాష్ట్రంలో ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్ అన్ని కూడా గంపగుత్తగా, ఇవన్నీ రాష్ట్రాల్లో జాట్లు ఉంటారు, యాదవ్లు ఉంటారు, బ్రాహ్మిన్స్ ఉంటారు, బనియాస్ ఉంటారు. కొత్త స్ట్రాటజీ అంటే బనియా ఓటు కోల్పోయింది అరవింద్ కేజ్రీవాల్ వచ్చిన తర్వాత. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చాలా లోలో ఉన్నారు, మళ్ళీ ఓటు రీగైన్ కావాలంటే ఏం చేయాలి? ఢిల్లీలో చీఫ్ మినిస్టర్ పదవి ఇవ్వాలి. ఇక్కడ ప్రవేశ్ వర్మ పేరు కూడా ప్రధానంగా డిస్కషన్కి వచ్చింది. ప్రవేశ్ వర్మ జాట్, నిజానికి 10 మంది జాట్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు బీజేపీలో. కానీ జాట్ సంబంధించి చూస్తే గనక జాట్లు ఎప్పుడు బీజేపీకి అంత సపోర్ట్ గా లేరు మిగతా కమ్యూనిటీస్ లాగా పోలిస్తే. హర్యానాలో ఎప్పుడు వాళ్ళు భూపిందర్ సింగ్ హుడా ఈ హిమ్సెల్ఫ్ జాట్, కాంగ్రెస్ సపోర్టర్స్ గా ఉంటారు జాట్స్ జనరల్ గా. యూపీలో అయినా వేరే చోటైనా కొంత తక్కువ, ట్రెడిషనల్లీ దే ఆర్ నాట్ సపోర్టింగ్ బీజేపీ. హర్యానాలో నాన్ జాట్ నినాదంతోనే వచ్చింది. సో ఈసారన్నా జాట్లను అకామిడేట్ చేస్తారు, జాట్లను ఒక రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి చేస్తారు అనుకున్నారు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు హర్యానాలో జాట్లు అప్పర్ క్యాస్ట్, కానీ ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి ఓబీసీలో ఉన్నారు. సో ఇక్కడ చేస్తారనుకున్నారు. బట్ మొత్తానికి ఇక్కడ మహిళ ప్లస్ బనియా ఓటు మెయిన్, ఎందుకంటే బ్యాక్ టు బేసిక్స్ అంటారు కదా. సో బీజేపీ బ్యాక్ టు బేసిక్స్, మళ్ళీ బనియా ఓటు అంటే బనియా ఓటు ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. మన దగ్గర అంటే తక్కువ ఉన్నారు, ఆర్యవైశ్య జనాభా కొంత తక్కువ ఉంది. కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్ లో బ్రాహ్మణ్ జనాభా, బనియా జనాభా సింగిల్ లార్జెస్ట్, ఒకటే కమ్యూనిటీ కదా బనియా అంటే. బనియా చాలా పెద్ద ఎత్తున ఉంటారు, వ్యాపార వర్గం. ఇంతకుముందు హర్షవర్ధన్ కూడా ఉండేవాళ్ళు అదే వర్గం నుంచి, బట్ ఆయన చీఫ్ మినిస్టర్ కాలేదు. సో అందుకని రేఖా గుప్తా అనౌన్స్ చేశారు. రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ డూసు, ఢిల్లీ యూనివర్సిటీ ఎప్పుడు కూడా అక్కడ ఏబీవీపీ వర్సెస్ ఎన్ఎస్యుఐ పోటీ ఉంటుంది. 2 యూనివర్సిటీ ప్రధానంగా ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ ఆధిపత్యం. సో డూసు అధ్యక్షురాలుగా పనిచేశారు. తర్వాత 2 సార్లు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశారు. ఇదే ఫస్ట్ టైం షాలిబార్ బాగ్ నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలవడం. లా చదివారు. సో ఒక మహిళని ఇందుకు సెలెక్ట్ చేసుకున్నారు మొన్నటి వరకు. ఎందుకంటే రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ గా వసుంధర రాజే ఉండే. వసుంధర రాజేని ఇప్పుడు ఆల్మోస్ట్ ఆమె మోడీ, అమిత్ షాకు వాళ్ళకి ఈక్వేషన్ బాగాలేదు, ఆమెను ఆల్మోస్ట్ పక్కన పెట్టారు. సో ఇంకెక్కడ కూడా ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు ఉమెన్ లీడర్స్
రాష్ట్రాల్లో అంత బలమైన లీడర్స్ లేరు. కొన్ని రాష్ట్రాల్లోనే ఇప్పుడు తమిళిసై సౌందరరాజన్ మన తమిళనాడు అధ్యక్షురాలు ఉండే, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా పురంధేశ్వర్ ఉన్నారు. కానీ ఇక్కడ అధికారంలోకి రావడం అంత ఈజీ కాదు ఈ రాష్ట్రాల్లో. సో అందుకోసం బహుశా చూజ్ చేసి ఉండొచ్చు రేఖా గుప్తాకి సంబంధించి. అయితే ప్రవేశ్ వర్మ అయితే కొంచెం డిసప్పాయింటింగ్ అని అనుకోవచ్చు. యంగ్ పర్సన్, అరవింద్ కేజ్రీవాల్ కొట్టారు, ఆయనకి ఇస్తారు అనుకున్నారు. బట్ అల్టిమేట్ గా ఇది ప్రవేశ్ వర్మ కంటే రేఖా గుప్తాకు కమ్యూనిటీ వైజ్ చూసి ప్లస్ మహిళ ఈ రెండు కలిసి వచ్చాయని నేను అనుకుంటున్నాను. సో నిజానికి వీళ్ళు ముగ్గురు ఇప్పుడు లాస్ట్ 3 ఢిల్లీకి ఎప్పుడు కూడా ఢిల్లీలో పుట్టిన వాళ్ళు చీఫ్ మినిస్టర్ కావట్లేదు. ఇది ఒక ఆశ్చర్యకరం. ఇప్పుడు సుష్మా స్వరాజ్ బీజేపీ ఢిల్లీలో పుట్టలేదు, హర్యానాలో పుట్టారు. అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలో పుట్టారు, అక్కడ అయ్యారు. ఒకసారి మనం చూడొచ్చు బీజేపీ శాసనసభ పక్షంలో రవిశంకర్ ప్రసాద్ ప్రస్తుతం అనౌన్స్ చేస్తున్నారు రేఖా గుప్తా పేరును. మనం ఒకసారి లైవ్ ఉంటే కనుక లైవ్ వినొచ్చు, ఆడియో ఏమంటున్నారు. अरे रुक जाओ सर्वर सेविंग नहीं है, कर फ्रीजर है। अब आ रहा है थोड़ा सा लेफ्ट साइड अभी रुको। अब आया 14 सर्वर 14 मिल रहा है, सर्वर 14 नरेंद्र यार बाइट हो रही है उधर। अरे हटो यार मीडिया के बंधुओं से निवेदन है कि थोड़ा सा अनुशासन बना के रखें। हाँ अंदर यू प्रियंका అదేవిధంగా అబ్జర్వర్స్ అందరూ కూడా అనౌన్స్ చేశారు రేఖా గుప్తా కొత్త సీఎంగా. డిప్యూటీ సీఎంగా ప్రవేశ్ వర్మ అంటున్నారు ఆయన అకామిడేట్ చేసేందుకు. సో ఢిల్లీలో మంత్రివర్గంలో 6 మాత్రమే మంత్రులు ఉండడానికి అవకాశం ఉంది. 70 మంది శాసనసభ్యులు. చట్టం ప్రకారం కేవలం 6 మినిస్టర్స్ మాత్రమే ఉండడానికి అవకాశం ఉంది. మొత్తానికి ఇది కూడా ఒక అన్ని వర్గాల్ని అంటే అన్ని క్యాస్టుల్ని అకామిడేట్ చేసేందుకు ఒక ప్రయత్నంలో భాగమని అనుకోవచ్చు. ఈ 2 కమ్యూనిటీస్కే నార్త్ ఇండియన్ స్టేట్స్లో బీజేపీలో వాళ్ళు అధికారంలో లేని విధంగా ఉన్నారు. ఒరిస్సాలో ట్రైబల్కి ఇచ్చారు విష్ణుదేవ్ సాయి. ఛత్తీస్గఢ్లో ట్రైబల్ విష్ణుదేవ్ సాయికి ఇచ్చారు. ఒడిశాలో కూడా ట్రైబల్ సీఎంను చేశారు. సో అన్ని వర్గాలకి అకామిడేట్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది ఈ చూస్తే కనుక. ఎందుకంటే ఢిల్లీ, హర్యానా ఇవన్నీ పక్క రాష్ట్రాలు. అంటే ఇదేదో పక్క మనకు ఆంధ్రప్రదేశ్కి ఎట్లా రిలేషన్ ఉంటుందో, ఢిల్లీ అంటే ఇంత ఒక 30-40 కిలోమీటర్ల ఏరియా అంతే. ఢిల్లీకి అటు దాడితే ఉత్తరప్రదేశ్ నోయిడా, ఇటు దాడితే హర్యానాలో గుర్గావ్, 2 పక్కనే ఉంటాయి. సో హర్యానాలో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా. రేఖా గుప్తా హర్యానాలో పుట్టిందే, అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలో పుట్టారు, సుష్మా స్వరాజ్ కూడా హర్యానాలో పుట్టారు. హర్యానాలో పుట్టి వీళ్ళంతా కూడా ఢిల్లీకి సీఎంస్ అవుతున్నారు. సో ఢిల్లీ అంటే మినీ ఇండియా. అన్ని ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మోస్ట్లీ ఉమెన్ ప్లస్ బనియా కమ్యూనిటీ ఈ 2 కూడా రేఖా గుప్తాకు కలిసి వచ్చాయి. చాలా సంవత్సరాలు అంటే మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ నుంచి మా దగ్గరికి రండి ఇంకా బనియా కమ్యూనిటీ ఓట్స్ లో. కానీ బనియా కమ్యూనిటీ ఒకటి ఉంది, అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్కి ఇస్తున్నారు, పార్లమెంట్ వచ్చేసరికి మళ్ళీ మోడీకే ఓటేస్తున్నారు.
ఆ విధంగా లాయల్టీ చాటుకుంటున్నారు. అందుకనే లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లాను సెకండ్ టైం వరుసగా ఎలక్ట్ చేసుకున్నారు. ఓకే. సో అది బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ అని అనుకోవాలి. ఆర్ఎస్ఎస్ కూడా ఆమె అభ్యర్థిత్వానికి అవకాశం కల్పించింది అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ది నార్త్ ఇండియన్ స్టేట్స్ ఒకటి తర్వాత ఒకటి, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అంటే ఈస్ట్ ఇండియన్ స్టేట్ అనుకోండి, ఇవన్నీ రాష్ట్రాలు వచ్చేసాయి. ఇంకా రాబోయే ఎలక్షన్స్ తమిళనాడు, కేరళ, బెంగాల్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడెక్కడ కూడా అవకాశం ఇవ్వడానికి లేదు. బహుశా మహిళా నేతలు కూడా తమిళనాడు, కేరళలో అధికారంలోకి రావడం కష్టం. ఒక బెంగాల్ ఒకటి ఛాన్స్ ఉంది, మమతా బెనర్జీని ఢీకొట్టిన. అక్కడ కూడా అవకాశం లేదు కాబట్టి బహుశా క్యాస్ట్ ఈక్వేషన్స్ నార్త్ లో చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్ లో బ్రాహ్మణ్కి ఇచ్చాం, హర్యానాలో ఓబీసీకి ఇచ్చాం, ఇక్కడ బనియాకి ఇద్దాం, మధ్యప్రదేశ్ లో యాదవ్కి ఇచ్చాం, ఉత్తరప్రదేశ్ లో మన యోగి ఆదిత్యనాథ్ రాజ్పుత్ ఇచ్చాం. సో అన్ని కమ్యూనిటీస్ ని బ్యాలెన్స్ చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. ప్రవేశ్ వర్మ కూడా మరి డిప్యూటీ సీఎం అఫీషియల్ గా అనౌన్స్ చేశారా లేదా అన్న చూడాలి. పక్కకే ఉన్నారు, ప్రవేశ్ వర్మను కూడా డిప్యూటీ సీఎం గా అనౌన్స్ చేశారు. సో అక్కడ జాట్లను కూడా సంతృప్తి పరిచినట్టు అయింది. ప్లస్ ఆయనకి ఇంకా ఏజ్ తక్కువ ఉంది కాబట్టి నీకు సమయం ఉంది, ఫ్యూచర్ ఉంది అని బహుశా ఆయన కూడా కన్విన్స్ చేసి ఉండొచ్చనే మనం అనుకోవాలి. సో మొత్తానికి క్యాస్ట్ ఈక్వేషన్స్ తో కొత్త స్ట్రాటజీ బీజేపీ ఫాలో అవుతుందని అనాలిసిస్ చేశారు మీరు. ఎస్, అంటే నార్త్ ఇండియాలో కులాలది ప్రతిదీ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి. మన సౌత్ లో కులాల పట్టింపు లేదు, వస్తుంది ఈ మధ్య చాలా కులాల డిస్కషన్ వస్తుంది. బట్ నార్త్ లో మాత్రం కులాల పట్టింపు చాలా ఎక్కువ ఉంటుంది. కులాల ఆధారంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు అయితే జాట్లు, గుజ్జర్లు వీళ్ళ ఆందోళన ఏ విధంగా ఉంటే మనం చూసాం. వాళ్ళు ఒకసారి ఢిల్లీలో రైలు పట్టాల మీద పడుకుంటే ఢిల్లీకి వెళ్లే వాటర్ ఆగిపోతుంది, ట్రైన్స్ ఆగిపోతాయి, అన్నీ ఆగిపోతాయి. సో చాలా వైలెంట్ గా కూడా నిరసనలు, ప్రొటెస్టులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఉన్న కమ్యూనిటీస్. సో ఆ కమ్యూనిటీస్ అన్నిటిని బ్యాలెన్స్ చేసే దిశగా బీజేపీ నిర్ణయం తీసుకుందని అనుకోవచ్చు. ఓకే భరత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్. సో ఇది ఇవాల్టి డైలీ న్యూస్.